ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్ గా భారీ ప్రాజెక్ట్ దేవరా అనే చెప్పొచ్చు. కాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు శివతో తమ కాంబినేషన్ లో రెండో సినిమాగా చేసిన ఈ చిత్రం భారీ అంచనాలు ఇప్పుడు సెట్ చేసుకుంది. ఇలా ఈ సినిమా అంతకంతకు మరిన్ని అంచనాలు ఏర్పరచుకుంటూ కేవలం మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ పైనే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కాగా హీరోయిన్ జాన్వీ కపూర్ దేవరా ఫలితాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఇది మొట్టమొదటి సినిమా, పైగా సీనియర్ యాక్టర్ శ్రీదేవి కూతురు కూడా కావడంతో జాన్వీ కపూర్ కి దేవరా ఫలితం చాలా కీలకంగా మారింది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ లోకి జాన్వీ కపూర్ అసలు మొట్టమొదటి ఛాయిస్ కాదట. దేవరా సినిమా అనుకున్న సమయంలో కొరటాల శివకి గాని ఎన్టీఆర్ కి గాని హీరోయిన్ గా ఎవరిని పెడదామనే ఆలోచన ఉంది, కానీ జాన్వీనే పెడదామని అనుకోలేదట. కానీ అప్పటికే చాలా సార్లు జాన్వీ మాత్రం ఎన్టీఆర్ తో నటించాలని ఉందని చాలా సార్లు చెప్పిందని, మరి మాకు అప్పటికి జాన్వీని హీరోయిన్ గా పెట్టాలని అనిపించని సమయంలో జాన్వీ కోరుకుందో ఏమో కానీ తర్వాత దేవరాలోకి వచ్చింది అని తారక్ రీసెంట్ గా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే ఈ చిత్రం మొదలుపెట్టిన సమయంలో అంటే 2023 ఏప్రిల్ సమయంలో అయితే జాన్వీ కాదు కానీ మరో హీరోయిన్ పేరు బాగా వినిపించింది. ఆమె ఎవరో కాదు, ఇంటర్నేషనల్ క్రష్ రష్మిక మందన. రష్మిక ఎన్టీఆర్ అంటూ టాక్ వచ్చినప్పుడు మాత్రం ఫ్యాన్స్ కి అది ఏమాత్రం నచ్చలేదు. మరి అది ఈ సినిమాకే అన్నట్టుగా కూడా టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా జాన్వీ కపూర్ అయితే ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. సో ఇలా సీనియర్ శ్రీదేవి వారసురాలిగా తెలుగు సినిమాలోకి జూనియర్ శ్రీదేవి రాబోతుందని చెప్పాలి. మరి ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హిట్ కొడుతుందా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది. అలాగే ఈ సినిమా కోసం జాన్వీ చాలా కష్టపడింది. జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా షూట్ లో పాల్గొంది. మరి ఇంతలా డెడికేషన్ చూపించిన ఈ సినిమా ఏమవుతుందో ఈ సెప్టెంబర్ 27 వరకు ఆగితే తెలిసిపోతుంది.